హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్న కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాము. అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ RPWD యాక్ట్ 2016 చాప్టర్ 11 ఫుల్ వీడియో తెలుగులో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో చాప్టర్ 12, 13 and 14. ఓకేనా? చాప్టర్ 12, 13 and 14 ఫుల్ వీడియో ఇన్ తెలుగు. ఈ వీడియోని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వైకల్యం గల వ్యక్తుల హక్కుల చట్టం 2016, పేజీ 33, అధ్యాయం 12. మెయిన్ హెడ్డింగ్: వైకల్యం గల వ్యక్తుల కొరకు వికలాంగుల ప్రధాన కమిషనర్ మరియు రాష్ట్ర కమిషనర్. సైడ్ హెడ్డింగ్: ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకం. సెక్షన్ 74. మొదటి పాయింట్: ఈ చట్ట ఉద్దేశముల ప్రకారం వైకల్యం గల వ్యక్తుల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా ఒక ప్రధాన కమిషనర్ను వైకల్యం గల వ్యక్తుల కోసం నియమిస్తుంది. బ్రాకెట్లో ఈ చట్టంలో ప్రతిసారి ప్రధాన కమిషనర్ అని పిలుస్తాము. బ్రాకెట్ క్లోజ్. రెండవ పాయింట్: ప్రధాన కమిషనర్కు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా ఇద్దరు కమిషనర్లను నియమించాలి. వారిలో ఒక కమిషనర్ వైకల్యం గల వ్యక్తి అయి ఉండాలి. మూడవ పాయింట్: పునరావాసానికి సంబంధించిన విషయాలపై ప్రత్యేక పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం లేనిదే ఒక వ్యక్తి ప్రధాన కమిషనర్గా కానీ కమిషనర్గా కానీ నియమించబడేందుకు అర్హులు కాదు. నాలుగవ పాయింట్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జీతాలు, అలవెన్సులు, ఇతర సేవా షరతులు, నిబంధనలు బ్రాకెట్లో పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ సదుపాయాలతో సహా బ్రాకెట్ క్లోజ్ ప్రధాన కమిషనర్, కమిషనర్లకు కల్పించాలి. 34వ పేజీ. 5వ పాయింట్: ప్రధాన కమిషనర్కు విధి నిర్వహణలో సహాయపడేందుకు అవసరమైన వివిధ రకాల తరగతుల అధికారుల ఇతర సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఇందుకు తగిన విధంగా వారు భావించిన సిబ్బందిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 6వ పాయింట్: ఇట్లా నియమింపబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను ప్రధాన కమిషనర్ పర్యవేక్షణలోనూ నియంత్రణలోనూ నిర్వహిస్తారు. 7వ పాయింట్: పై అధికారులు, సిబ్బంది యొక్క జీతాలు, అలవెన్సులు, ఇతర సేవా నిబంధనలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉంటాయి. 8వ పాయింట్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో 11 మందికి మించకుండా వివిధ వైకల్యాలలో నిపుణులైన సభ్యులతో నియమింపబడిన సలహా కమిటీ ప్రధాన కమిషనర్కు సహాయపడుతుంది. సైడ్ హెడ్డింగ్: ప్రధాన కమిషనర్ విధులు. సెక్షన్ 75. 1వ పాయింట్: ప్రధాన కమిషనర్ ఈ క్రింది విధులు నిర్వర్తిస్తారు. పాయింట్ ఏ. గుర్తించడం: తనంతట తానుగా లేదా ఇతర విధంగా ఏదైనా చట్టం లేదా విధానం లేదా కార్యక్రమం లేదా ప్రక్రియలు ఈ చట్టానికి అనుగుణంగా లేని ఎడల వాటిని గుర్తించి వాటికి తీసుకోవలసిన సవరణ చర్యలకు సిఫారసు చేస్తారు. బి. విచారణ: తనంతట తానుగా లేదా ఇతర విధంగా వైకల్యం గల వ్యక్తుల హక్కులకు, రక్షణలకు భంగం కలిగినప్పుడు వాటి విషయంలో చర్యలు తీసుకునే తగిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుక విచారణ జరిపి ఆ విషయాలపై సవరణ చర్యల గురించి సముచిత అధికారులతో వ్యవహారం జరుపుతారు. సి. వైకల్యం గల వ్యక్తుల హక్కుల సంరక్షణ కొరకు ఈ చట్టముచే లేదా ఈ చట్టం క్రింద కానీ ప్రస్తుతము అమలులో ఉన్న ఏ చట్టము క్రిందనైనా కానీ ఉన్న సంరక్షణ లేదా భద్రతా వ్యవస్థలను సమీక్ష చేసి వాటి సమర్థవంతమైన అమలుకు తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేస్తారు. డి.
వైకల్యం గల వ్యక్తుల హక్కుల వినియోగానికి అడ్డుపడే లేక ఆ వినియోగాన్ని పరిమితం చేసే అంశాలను సమీక్ష చేసి తగిన దిద్దుబాటు చర్యలకు సిఫారసు చేస్తారు. ఈ వైకల్యం గల వ్యక్తుల హక్కుల సంబంధించిన చదువు ఒప్పందాలు, ఇతర అంతర్జాతీయ సాధనాలను అధ్యయనం చేసి సమర్థవంతమైన అమలుకు సిఫారసులు చేస్తారు. ఎఫ్. వైకల్యం గల వ్యక్తుల హక్కుల విషయంపై పరిశోధనలను స్వయంగా చేపడతారు లేదా ప్రోత్సహిస్తారు. జి. వైకల్యం గల వ్యక్తుల హక్కులపైన, ఆ హక్కుల పరిరక్షణకు గల సంరక్షణ లేదా భద్రతపై అవగాహనను పెంపొందిస్తారు. హెచ్. ఈ చట్టంలోని నిర్దేశాలను అనుసరించి వైకల్యం గల వ్యక్తుల కొరకు ఉన్న పథకాలు, కార్యక్రమాల అమలును పరిశీలిస్తూ ఉంటారు. ఐ. వైకల్యం గల వ్యక్తుల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగాన్ని పరిశీలిస్తూ ఉంటారు. జే. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర విధులను కూడా నిర్వర్తిస్తారు. 35వ పేజీ, సెక్షన్ 75లో 2వ పాయింట్. ఈ చట్టం కిందికి వచ్చే ఏ విషయం గురించి అయినా ఇతర కమిషనర్లను సంప్రదిస్తూ తన విధులను నిర్వర్తిస్తారు. సైడ్ హెడ్డింగ్: ప్రధాన కమిషనర్ సిఫారసులపై తగిన అధికారుల చర్యలు. సెక్షన్ 76. సెక్షన్ 75 క్లాస్ బి ప్రకారం ప్రధాన కమిషనర్ ఏవైనా సిఫారసులు తగిన అధికారులకు చేసిన ప్రతిసారి ఆ అధికారులు వాటిపై తగిన చర్యలు చేపట్టాలి. ప్రతిపాదనలు అందుకున్న తేదీ నుండి 3 నెలల లోపు తాము తీసుకున్న చర్యలను ప్రధాన కమిషనర్కు వెల్లడించాలి. ప్రధాన కమిషనర్ ప్రతిపాదనలను అధికారి అంగీకరించని పక్షంలో అందుకు తగిన కారణాలు చూపుతూ ప్రధాన కమిషనర్కు 3 నెలల లోపు సమాచారం అందించాలి. అంతేకాకుండా బాధిత వ్యక్తికి కూడా సమాచారం ఇవ్వాలి. సైడ్ హెడ్డింగ్: ప్రధాన కమిషనర్ అధికారాలు. సెక్షన్ 77. పాయింట్ 1. ఈ చట్టం ప్రకారం ప్రధాన కమిషనర్ తన విధులను అమలుపరిచేందుకు సివిల్ కోర్టుకు సమానమైన అనగా 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ కిందికి వచ్చే కోర్టుకున్న అధికారాలను కలిగి ఉంటారు. దాని ప్రకారమే తన దగ్గరకు వచ్చే కేసుల విషయంలో ఈ క్రింది అధికారులను కలిగి ఉంటారు. ఏ. సాక్షులను సమన్లు జారీ చేసి వారిని పిలిపించుకునే అధికారం. బి. అవసరమైన డాక్యుమెంట్లు కనుగొనేందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టడం. సి. కోర్టు కార్యాలయాల నుండి అవసరమైన రికార్డులు లేదా ప్రతులను తెప్పించుకోవడం. డి. అఫిడవిట్లకు సంబంధించి సాక్ష్య ఆధారాలు సేకరించడం. ఈ. సాక్షులు, డాక్యుమెంటులు పరిశీలించేందుకు అవసరమైన కమిషన్ను వేయడం. 2వ పాయింట్. ప్రధాన కమిషనర్ ముందుంచబడిన ప్రతి విచారణ భారత శిక్షాస్మృతి 193 మరియు 228 సెక్షన్ల ప్రకారం న్యాయ విచారణ అవుతుంది. 1973 నేర విచారణ స్మృతి 26వ అధ్యాయం 195వ సెక్షన్ ప్రకారం ప్రధాన కమిషనర్ సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటారు. సైడ్ హెడ్డింగ్: ప్రధాన కమిషనర్ వార్షిక ప్రత్యేక నివేదికలు. సెక్షన్ 78. 1వ పాయింట్. ప్రధాన కమిషనర్ ప్రతి ఏడాది వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. అలాగే తన అభిప్రాయంలో ఏదైనా సత్వరమైన లేదా ముఖ్యమైన విషయమై ఉండి అది వార్షిక నివేదిక వరకు వేచి ఉండడం విషయం కానప్పుడు ప్రధాన కమిషనర్ ఎప్పుడైనా సరే ప్రత్యేక నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. 2వ పాయింట్. ప్రధాన కమిషనర్ సమర్పించిన వార్షిక ప్రత్యేక నివేదికలను వాటిపై తీసుకున్న చర్యల వివరాలతో లేదా తీసుకోవలసిన చర్యల ప్రతిపాదనలతో లేదా నివేదికలోని సిఫారసులను తిరస్కరించేందుకు గల కారణాలతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచుతుంది. 3వ పాయింట్. కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా నిర్దేశించిన నమూనా పద్ధతి వివరాల ప్రకారం
వార్షిక ప్రత్యేక నివేదికలను సమర్పించాలి. సైడ్ హెడ్డింగ్ రాష్ట్రాలలో రాష్ట్ర కమిషనర్ నియామకం. సెక్షన్ 79. మొదటి పాయింట్, ఈ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా వైకల్యం గల వ్యక్తుల కొరకు ఒక రాష్ట్ర కమిషనర్ బ్రాకెట్లో ఇప్పటి నుంచి ఈ చట్టంలో రాష్ట్ర కమిషనర్గా పిలువబడతారు బ్రాకెట్ క్లోజ్ ను నియమించాలి. 36వ పేజీ 2వ పాయింట్, పునరావాసానికి సంబంధించిన విషయాలపై ప్రత్యేక పరిజ్ఞానం కానీ ఆచరణాత్మక అనుభవం లేనిదే ఆ వ్యక్తి రాష్ట్ర కమిషనర్గా నియమించబడేందుకు అర్హులు కారు. 3వ పాయింట్, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జీతాలు, అలవెన్సులు, ఇతర సేవా నిబంధనలు బ్రాకెట్లో పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ సదుపాయాలతో సహా బ్రాకెట్ క్లోజ్ రాష్ట్ర కమిషనర్కు చెల్లించబడతాయి. 4వ పాయింట్, రాష్ట్ర కమిషనర్కు విధి నిర్వహణలో సహాయపడేందుకు అవసరమైన వివిధ రకాల తరగతుల అధికారుల ఇతర సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఇందుకు తగిన వారుగా భావించిన సిబ్బందిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. 5వ పాయింట్, అట్లు నియమించిన అధికారులు, సిబ్బంది తమ విధులను రాష్ట్ర కమిషనర్ పర్యవేక్షణలోనూ నియంత్రణలోనూ నిర్వర్తిస్తారు. 6వ పాయింట్, అధికారుల, సిబ్బంది జీతాలు, అలవెన్సులు, ఇతర సేవా నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉంటాయి. 7వ పాయింట్, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో 5 మందికి మించకుండా అంగవైకల్యం రంగానికి చెందిన నిపుణులైన సభ్యులతో నియమింపబడిన సలహా కమిటీ రాష్ట్ర కమిషనర్కు సహాయపడుతుంది. సైడ్ హెడ్డింగ్ రాష్ట్ర కమిషనర్ విధులు. సెక్షన్ 80. రాష్ట్ర కమిషనర్ ఈ కింది విధులు నిర్వర్తిస్తారు. ఏ. గుర్తించడం, తనంతట తానుగా లేదా ఇతర విధంగా ఏదైనా చట్టం లేదా విధానం లేదా కార్యక్రమం లేదా ప్రక్రియలు ఈ చట్టానికి అనుగుణంగా లేని ఎడల వాటిని గుర్తించి వాటికి తీసుకోవలసిన సవరణ చర్యలకు సిఫారసు చేస్తారు. బి. విచారణ, తనంతట తానుగా లేదా ఇతర విధంగా వైకల్యం గల వ్యక్తుల హక్కులకు, రక్షణలకు భంగం కలిగినప్పుడు వాటి విషయంలో చర్యలు తీసుకునే తగిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కనుక విచారణ జరిపి ఆ విషయాలపై సవరణ చర్యల గురించి సముచిత అధికారులతో వ్యవహారం జరుపుతారు. సి. వైకల్యం గల వ్యక్తుల హక్కుల పరిరక్షణ నిమిత్తం ఈ చట్టం కింద కానీ ప్రస్తుతం అమలులో ఉన్న ఏ చట్టం కిందనైనా కానీ ఉన్న సంరక్షణ లేదా భద్రతా వ్యవస్థలను సమీక్ష చేసి వాటి సమర్థవంతమైన అమలుకు తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేస్తారు. డి. వైకల్యం గల వ్యక్తుల హక్కుల వినియోగానికి అడ్డుపడే లేక ఆ వినియోగాన్ని పరిమితం చేసే అంశాలను సమీక్ష చేసి అందుకు తగిన దిద్దుబాటు చర్యలకు సిఫారసు చేస్తారు. ఈ. వైకల్యం గల వ్యక్తుల హక్కుల విషయంపై అవసరమైన పరిశోధనలను స్వయంగా చేపడతారు లేదా ప్రోత్సహిస్తారు. ఎఫ్. వైకల్యం గల వ్యక్తుల హక్కులపైన, ఆ హక్కుల పరిరక్షణకు గల సంరక్షణ లేదా భద్రతపై అవగాహనను పెంపొందిస్తారు. జి. ఈ చట్టంలోని నిర్దేశాలను అనుసరించి వైకల్యం గల వ్యక్తుల కొరకు ఉన్న పథకాలు, కార్యక్రమాల అమలును పరిశీలిస్తుంటారు. హెచ్. వైకల్యం గల వ్యక్తుల లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఐ. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర విధులను కూడా నిర్వర్తిస్తారు. పేజీ 37. సైడ్ హెడ్డింగ్ రాష్ట్ర కమిషనర్ సిఫారసులపైన తగిన అధికారుల చర్యలు. సెక్షన్ 81. సెక్షన్ 80 క్లాజ్ బి ప్రకారం రాష్ట్ర కమిషనర్ ఎవరైనా అధికారికి సిఫారసులు పంపిన ప్రతిసారి ఆ అధికారి అందుకు తగిన చర్యలు చేపట్టాలి. అంతేకాక సిఫారసులు అందుకున్న తేదీ నుండి 3 నెలల లోపు తాను తీసుకున్న చర్యలను రాష్ట్ర కమిషనర్కు వెల్లడించాలి. రాష్ట్ర కమిషనర్ ప్రతిపాదనలను అధికారి అంగీకరించని పక్షంలో
అందుకు తగిన కారణాలు వెల్లడిస్తూ ప్రధాన కమిషనర్కు 3 నెలల లోపు సమాచారం అందించాలి. అదే విషయాన్ని బాధిత వ్యక్తికి కూడా తెలియచేయాలి. సైడ్ హెడ్డింగ్ రాష్ట్ర కమిషనర్ అధికారాలు. సెక్షన్ 82. ఈ చట్ట ప్రకారం రాష్ట్ర కమిషనర్ తన విధులను అమలుపరిచేందుకు సివిల్ కోర్టుకు సమానమైన అనగా 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ కిందికి వచ్చే కోర్టుకున్న అధికారాలను కలిగి ఉంటారు. కోర్టు అధికారులు 1908 ప్రజోపయోగ కోడ్ కింద దాని ప్రకారమే తన దగ్గరకు వచ్చే కేసుల విషయంలో ఈ క్రింది అధికారాలను కలిగి ఉంటారు. ఏ. సాక్షులకు సమన్లు జారీ చేసి వారిని పిలిపించుకునే అధికారం. బి. అవసరమైన డాక్యుమెంట్లు కనుగొనేందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టడం. సి. కోర్టు కార్యాలయాల నుండి అవసరమైన రికార్డులు లేదా ప్రతులను తెప్పించుకోవడం. డి. అఫిడవిట్లకు సంబంధించి సాక్ష్య ఆధారాలు సేకరించడం. ఈ. సాక్షులు డాక్యుమెంటులు పరిశీలించేందుకు అవసరమైన కమిషన్ను వేయడం. రెండవ పాయింట్ రాష్ట్ర కమిషనర్ ముందుంచబడిన ప్రతి విచారణ భారత శిక్షా స్మృతి 193 మరియు 228 సెక్షన్ల ప్రకారం న్యాయ విచారణ అవుతుంది. 1973 నేర విచారణ స్మృతి 26వ అధ్యాయం 195వ సెక్షన్ ప్రకారం రాష్ట్ర కమిషనర్ సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటారు. సైడ్ హెడ్డింగ్ రాష్ట్ర కమిషనర్ వార్షిక ప్రత్యేక నివేదికలు. సెక్షన్ 83. మొదటి పాయింట్ రాష్ట్ర కమిషనర్ ప్రతి ఏడాది వార్షిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. అలాగే తన అభిప్రాయంలో ఏదైనా సత్వరమైన లేదా ముఖ్యమైన విషయమై ఉండి అది వార్షిక నివేదిక వరకు వేచి పట్టుండే విషయం కానప్పుడు రాష్ట్ర కమిషనర్ ఎప్పుడైనా సరే ప్రత్యేక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రెండవ పాయింట్ రాష్ట్ర కమిషనర్ సమర్పించిన వార్షిక ప్రత్యేక నివేదికలను వాటిపై తీసుకున్న చర్యల వివరాలతో లేదా తీసుకోవలసిన చర్యల ప్రతిపాదనలతో లేదా నివేదికలోని సిఫారసులను తిరస్కరించడానికి గల కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ శాసన మండలి ముందు బ్రాకెట్లో శాసన మండలి కూడా ఉన్నట్లయితే బ్రాకెట్ క్లోజ్ ఉంచుతుంది. 3. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనా పద్ధతి వివరాల ప్రకారం వార్షిక ప్రత్యేక నివేదికలను సమర్పించాలి. 38వ పేజీ అధ్యాయం 13 హెడ్డింగ్ ప్రత్యేక కోర్టు. సైడ్ హెడ్డింగ్ ప్రత్యేక కోర్టు. సెక్షన్ 84. రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ఈ చట్టం కిందికి వచ్చే నేరాల సత్వర విచారణ కోసం ప్రత్యేక ప్రకటన ద్వారా ఒక్కొక్క జిల్లాకు ఒక సెషన్స్ కోర్టును లేదా ఒక ప్రత్యేక కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. సైడ్ హెడ్డింగ్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్. సెక్షన్ 85. పాయింట్ 1 ప్రతి ప్రత్యేక కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వము తన నోటిఫికేషన్ ద్వారా ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కేటాయించబడమో లేదా అడ్వకేట్గా 7 సంవత్సరాల ప్రాక్టీసు గల ఒక వ్యక్తిని ఆ కోర్టులో కేసులు వాదించేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించడమో చేయాలి. పాయింట్ 2 సబ్ సెక్షన్ 1 ప్రకారం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లేక ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించబడిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు వేతన ప్యాకేజీని తప్పక పొందుతారు. అధ్యాయం 14 హెడ్డింగ్ వైకల్యం గల వ్యక్తుల జాతీయ నిధి. సైడ్ హెడ్డింగ్ వైకల్యం గల వ్యక్తుల జాతీయ నిధి 6/1890. సెక్షన్ 86. మొదటి పాయింట్ వైకల్యం గల వ్యక్తుల కొరకు ఒక నిధి ఏర్పాటు చేయబడుతుంది. దానిని వైకల్యం గల వ్యక్తుల కొరకు జాతీయ నిధి అని పిలుస్తారు. దానిలో ఈ క్రింది మొత్తాలను జమ చేస్తారు. ఏ. నోటిఫికేషన్ నంబర్ SO 573 తేదీ ఆగస్టు 11, 1983 ప్రకారం
వైకల్యం గల వ్యక్తుల నిధి క్రింద మరియు నోటిఫికేషన్ నంబర్ 30-3/2004-DD2 తేదీ నవంబర్ 21, 2006 చారిటబుల్ ఎండోమెంట్ 1890 చట్టం ప్రకారం వైకల్యం గల వ్యక్తుల సాధికారత ట్రస్ట్ కింద అందుబాటులో ఉన్న అన్ని మొత్తాలను బి. గౌరవనీయమైన సుప్రీంకోర్టు సివిల్ అప్పీలు నంబర్లు 4655 మరియు 5218 ఆఫ్ 2000 తేదీ 16 ఏప్రిల్ 2004 తీర్పు ప్రకారము బ్యాంకులు, కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థల చేత చెల్లించదగిన అన్ని మొత్తాలను సి. గ్రాంట్లు, బహుమతులు, విరాళాలు, దానాలు, బదిలీల స్వీకరించబడిన అన్ని మొత్తాలను డి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్తో సహా అన్ని మొత్తాలను ఈ. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏ ఇతర వనరుల నుండి అయినా వచ్చే మొత్తాలను. రెండవ పాయింట్, వైకల్యం గల వ్యక్తుల నిధిని నిర్దేశింపబడిన విధంగా వినియోగించి నిర్వహించాలి. సైడ్ హెడ్డింగ్ ఖాతాలు మరియు ఆడిట్. సెక్షన్ 87. 1వ పాయింట్, భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ను సంప్రదించి వారు నిర్దేశించిన నమూనాలో ఆదాయ, వ్యయ ఖాతాలతో కూడిన వార్షిక ఆర్థిక నివేదికను రూపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధికి సంబంధించిన సక్రమమైన ఖాతాలను, ఇతర సంబంధిత రికార్డులను నిర్వహిస్తూ ఉంటుంది. రెండవ పాయింట్, భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ పేర్కొన్న విధంగా తగిన సమయాలలో జాతీయ నిధికి చెందిన ఖాతాలను ఆడిట్ చేయించాలి. ఆడిట్కు అయ్యే ఖర్చును జాతీయ నిధి నుండి భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్కు చెల్లించాలి. మూడవ పాయింట్, భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కానీ జాతీయ నిధికి సంబంధించిన ఖాతాలను ఆడిట్ చేసేందుకు అతని చేత నియమింపబడిన వ్యక్తి కానీ ఆడిట్కు సంబంధించి ప్రభుత్వ ఆడిట్ విషయంలో ఉండే అదే హక్కులు, ప్రత్యేక అధికారాలు, అధికారం కలిగి ఉంటారు. ప్రత్యేకించి నిధికి సంబంధించిన అకౌంటు పుస్తకాలు, సంబంధిత రసీదులు, ఇతర డాక్యుమెంట్లు, పత్రాలు వీటన్నింటినీ సమర్పించమని కోరే అధికారాన్ని నిధికి సంబంధించిన ఏ కార్యాలయాన్ని అయినా తనిఖీ చేసే హక్కును కలిగి ఉంటారు. పేజీ 39. పాయింట్ 4, భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గాని తన తరపున ఆయన చేత నియమింపబడిన ఏ ఇతర వ్యక్తి గాని ధృవీకరించిన బ్రాకెట్లో సర్టిఫై చేసిన బ్రాకెట్ క్లోజ్ నిధి ఖాతాతో పాటు ఆడిట్ నివేదికను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచుతుంది.